డ్రగ్స్ కట్టడిలో సీఎం ఫుల్ రైట్స్ ఇచ్చారని అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కేంద్ర ఏజెన్సీల సహకారంతో డ్రగ్స్ గంజాయి రవాణా అణచివేస్తామన్నారు. రాష్ట్రంలో సెలబ్రిటీల నుండి స్కూల్ పిల్లల వరకు చాలా మంది డ్రగ్స్ కు బానిసలయ్యారన్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20 years back, 20 years old, 18 years old అయితే పర్లేదు. ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతా ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా కొంతమంది దానికి బానిసలై వారి ఎంటైర్ కెరియర్ చాలా ఆదిలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఛార్జ్ తీసుకోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పా. ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యల్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు. ఎక్సెప్ట్ ఆఫ్ కోర్స్ రెడ్ శాండర్ స్టిల్ దేర్, వీ హావ్ టు కంట్రోల్ ఇట్, నో డౌట్.